నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చిన కలెక్టర్. 39వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్ రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగనుందని వెల్లడి. ఎంపీ కేశినేని నానిపై సంచలన ఆరోపణలు చేసిన బోండా ఉమా 2014-19 మధ్య కాలంలో నాని ఆస్తులు పెంచుకుని అప్పులు తగ్గించుకున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయడం కార్యక్రమం మంగళవారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిపోయిన నియోజకవర్గాలతో పోల్చితే విజయవాడ అర్బన్ జిల్లాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైందని, ఈ నేపథ్యంలో విజయవాడ అర్బన్లో 84% పైగా పోలింగ్ శాతం పెంచేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బందర్ రోడ్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే, లోపల నుండి ఈ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ప్లెజెంట్నెస్ అనేది, ఆ గ్రీనరీ అనేటువంటిది అండ్ మీ డిసిప్లిన్ అనేటువంటి చాలా చక్కగా. సో స్వీప్ గురించి అమ్మాయి చాలా చక్కగా ముందుగానే ఓటర్స్ ఎడ్యుకేషన్, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, దాని గురించి చాలా చక్కగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. స్వీప్ అనేది 2011 ఆ టైంలో వీప్గా ఉండేది, తర్వాత ఎస్ని యాడ్ చేశారు, సిస్టమాటిక్గా చేశారు, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్గా. అయితే 2014లో దీని ఇంపాక్ట్ అనేటువంటి చాలా కనిపించింది. 2009కి 2014కి 14 తర్వాత 19 కూడా చాలా కొంత ఇంపాక్ట్ అనేటువంటి ఉంది. ఇక 19 నుండి 24కి ఇంకా ఎక్కువ రావాలని చెప్పే ఉద్దేశంతో కొంచెం అంటే 19 అంటే 14 అండ్ 9. పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ రాఘవ నరేంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి కుమ్మరివారి బజార్ రామాలయం దగ్గర నుండి డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వల్ల డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని తెలిపారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మేయర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ప్రజలకు అందించామన్నారు. ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకోవటం తప్ప ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. లేదా మతాలు, కులాలు కానీ చూసే పని లేదు. ఓటు మాకు వేసినారా లేదా అన్నది కూడా చూసే పని లేకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చి మాకు అవసరం ఉంది, అవసరం తీర్చండి అనే అవసరం కూడా ప్రజలకు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా నడుస్తున్న, సామాజికంగా న్యాయపరంగా ఏ రకంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఒక లోపం ఉంది, ఈ ఒక రకమైన ఇక్కడ దోపిడీ ఉంది అన్నది ఎక్కడా లేకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా నడుస్తున్న వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పథకము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వెళ్ళి చేరే విధంగా ఈరోజు దళారీ వ్యవస్థ కానీ, రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ప్రజలకై ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి అనుగుణంగా మా కార్పొరేటర్ గారు పనిచేస్తున్నారయ్యా. ఈ ప్రభుత్వం బాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని ప్రజలు చెప్తున్నారు.
మరి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు కావాలని చెప్పేసి తెలుగుదేశం ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తుంది. ఏ పథకాలు కూడా అమలు అవ్వకూడదు, పేదలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, అభివృద్ధి చేయకూడదు అని చెప్పేసి అడ్డుపడుతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి గతంలో కూడా మనం చూసాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి దోచుకోండి దాచుకోండి అనే విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. మరి 39వ డివిజన్లోని 118 సచివాలయం పరిధిలో రామ మందిరం సెంటర్ వద్ద ఉన్న కుమ్మరి వీధిలో మన వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారు ఈరోజు గడప గడపకి తిరగడం జరిగింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో అలాగే స్థానికంగా ఇక్కడ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించుకుంటూ మహంతి ఫిష్ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక బీసెంట్ రోడ్లో గల మహంతి చేపల మార్కెట్ను మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపారస్తులు పలు సమస్యలను వెల్లంపల్లి దృష్టికి తీసుకురాగా వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రూహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, స్థానిక వ్యాపారస్తులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా నువ్వు కనబడ్డావా అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఒక్కసారి కూడా మాతో పాటు లేనుడు ఇప్పుడు ఎలక్షన్ కోసం ఎలా వస్తున్నావు, సిగ్గు సెర ఉండాలని చెప్పని అతని మీద చెప్పడం జరుగుతుంది. అతను కూడా ఇష్టం వచ్చినట్టు ప్రారాపణలు పేలుతున్నాడు. ఏదో మా కార్యకర్తలు టచ్ చేయండి మేము చూసుకుంటామని. ఎవరు ఏదోన్నారు ఏదో మీకు డోర్ స్టెక్ వేస్తాను భయపడిపోతున్నావు నువ్వు. మేము మామూలుగా మా డోర్ స్టెక్ వేస్తుంటేనే భయపడి పీకేస్తున్నావు నువ్వు. అసలు సిగ్గు సెర ఉందా? దొంగచాటుగా రాత్రిపూట్లు వచ్చి స్టిక్కర్లు పీకే అదోలు మీరు అందరూ కూడా. అందుకే మిమ్మల్ని అందరినీ దొంగలు అనేది మిమ్మల్ని. ధైర్యం ఉంటే పగలపూట ధైర్యంగా రండి. రాత్రిపూట చీకట్లో ముసుగులు వేసుకొచ్చి స్టిక్కర్లు పీకడాలు, లైట్లు దొంగతనాలు చేయడాలు, ఇటువంటి క్యాటర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తా, గ్యారెంటీగా సమస్య లేదు. ఎన్నికల తర్వాత బడితి పూజ వాళ్ళందరికీ కూడా దొరికినట్టు బడితి పూజ చేస్తాం అందరికీ కూడా. ఎందుకంటే ఒక్కడు కరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు. ఏదైనా ప్రజలకి మంచి చేసి ఓటాడగలరు తప్ప దొంగచాటుగా రౌడీజాలు చేయడాలు, స్థలాలు కబ్జా చేయడాలు, ఇటువంటి రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేయడాలు, ఇవన్నీ బోండోమ క్యాడర్ అందరికీ అలవాటు. ఇవన్నిటి కూడా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను సీఏ గారు కూడా చెప్పాను. జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం వాళ్ళంతా 63వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఇంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ఓటేయమని చెప్పేసి అభ్యర్థిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. చాలా చక్కగా, ఎందుకంటే ఈ డివిజన్లోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం మేమందరం కూడా. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ అక్కడ అభివృద్ధి శూన్యం అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా మేము చేసేటువంటి ఏదైతే ఓపెనింగ్లు అవ్వచ్చు, శంకుస్థాపనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని చేశామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ డివిజన్లోనే ఎల్ఐజీ కానివ్వండి, ఎంఐజీ కానివ్వండి, అలాగే తెలుగు తల్లి పార్క్ కానివ్వండి, అలాగే ఇంకా వివిధ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము ఇక్కడ. అది వైఎస్ఆర్ ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి గడప గడపకి కూడా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రేపు మీరు ఓటేయండమ్మా మళ్ళా మీకు అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి మరి డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి గారితో, కార్పొరేటర్ గారితో, మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కలిసి బయలుదేరడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కానీ ఎక్కడన్నా చిన్న ఎత్తుగా ఏదో వాటర్ ప్రాబ్లం తప్పితే మిగతా ప్రతి చోట కూడా మాకు పథకం వచ్చిందని, చిన్నపిల్లలకు అమ్మఒడి పథకం వచ్చిందని, వృద్ధాప్యం. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ మొగల్రాజపురంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసివేశారని బోండా ఉమా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటు అని బోండా అన్నారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంకు స్కామర్ అని తెలిపారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోనూ తీసుకుని కేశినేని నాని ఎగవేశారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజ్ లో ఉన్నాయని అన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అని విమర్శించారు. సభ్యుడిగా పనిచేసినటువంటి
కేశినేని నాని గురించి కొన్ని వాస్తవాలు. ఇవాళ ఏదో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వైసీపీలోకి వెళ్ళి. వాస్తవాల్ని ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్సు, అలాగే మేము కలెక్ట్ చేసిన డాక్యుమెంట్సు అన్నిటిని కూడా మీడియా ముందు ఈరోజు మాట్లాడదాం. కేశినేని నాని అనే వ్యక్తి పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని ఇవాళ అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ కానీ అన్నీ కూడా ఎన్పిఏ స్టేజ్లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ తాగడానికి కూడా. టైంపాస్ రాజకీయాలు చేస్తోందంటూ వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు షర్మిల అన్నట్లుగా మారిందని షర్మిల పరిస్థితి మంత్రి రోజా మండిపడ్డారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ టీడీపీ కోవర్ట్ అన్న రేవంత్ రెడ్డితో ఏ మొహం పెట్టుకుని షర్మిల పొత్తు పెట్టుకుందని ఫైర్ అయ్యారు. షర్మిలకు అసలు ఏం గుర్తింపు ఉంది, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం, విమర్శలు చేయటం తప్ప ఇంకేం చేస్తున్నాయని, కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నాడని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమో. ఓట్ల కోసం మోసపూరిత హామీలు ఇవ్వటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 20వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, స్థానిక కార్పొరేటర్ అడప శేష్తో కలిసి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. అదేవిధంగా సత్యంగారి దొడ్డి మెయిన్ రోడ్డు దాదాపు 22,18,000 ప్రభుత్వ నిధులను నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నిరంతరం ప్రతిరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మీ పేపర్లో రాస్తే అది నిజం అవదని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు చూడండి, ఏ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళ దాకా ఎంత సంతోషంగా ఉన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీడియా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు పౌష్టికాహారం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు పిల్లలు చెప్పుతున్నారు, తల్లిదండ్రులు చెప్పుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిచి ఈరోజు మా పిల్లలకి మంచి వాతావరణంలో మాకు విద్య చెప్పిస్తున్నారు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి ట్యాబులు ఇచ్చి 20వ డివిజన్లోని డొంకరోడ్డు ప్రాంతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి ఆధ్వర్యంలో
ఇక్కడున్న మా యొక్క స్థానిక డివిజన్ కార్పొరేటర్స్ కానీ మరి స్థానిక పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రతి గుమ్మానికి వెళ్తే ఒకటే విధంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడున్న ప్రాంతవాసులు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళు అందుకున్న సంక్షేమ పథకాలు చెప్తున్నారు, మరోపక్క అభివృద్ధి కూడా ఈరోజే నిన్న ఒక శంకుస్థాపన, ఈరోజు ఒక శంకుస్థాపన చేసుకుంటూ మరి అభివృద్ధి కూడా వాళ్ళకి 2 కళ్ళుగా కనపడుతుంది. అవినాష్ గారు వచ్చినాక డ్రైనేజీలు కానీ మరి రోడ్లు కానీ వాటర్ రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు కిసాన్ మోర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రైతులు అసంఘటితంగా ఉన్నప్పుడు సహాయం చేయాలని ఆమె అన్నారు. ఏపీలో రైతులందరూ కలిసి సంఘటితం కావాలని అన్నారు. రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో 98.3% రైతు కుటుంబాల్లో అప్పులున్నాయని సర్వేలు చెబుతున్నాయని ఆమె తెలిపారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఏపీ ఉందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోయి నైరాశ్యం పెరిగిపోయి రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుందన్నారు. గట్టు మీదే అయినప్పుడు నాయకులు రైతులకు ఏం చేయగలుగుతారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము ఏదైతే మేనిఫెస్టో అంటే ఘోషణా పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మేము బైబిల్ కంటే పవిత్రంగా, ఖురాన్ కంటే పవిత్రంగా, భగవద్గీత కంటే పవిత్రంగా మేము భావిస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైబిల్ని కావచ్చు, ఖురాన్ని కావచ్చు, భగవద్గీతను కావచ్చు అవమానించలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు మేనిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు రైతులకి? మీరు ఆనాడు చెప్పిన విషయం ఏమిటంటే మేము రైతులకి ఏదైతే రైతులు పండించుకుంటున్నారు దగ్గర 30% వారు కోల్పోతున్నటువంటి సందర్భంలో మార్కెట్కి తీసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేము ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ జరిగింది. రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. పవన్ బీజేపీ, టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలి అంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. పవన్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. టికెట్ డిసైడ్ చేయండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా.
రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు డి డానియల్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. క్రైస్తవుల ఓట్లతో గెలుపొందిన పార్టీలు అనంతరం విస్మరించడం అన్యాయమన్నారు. వీరికి తెదేపా, వైకాపా, భాజపాలు చేసింది ఏమీ లేదంటూ దుయ్యబట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రాబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది. కనుక ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా, క్రైస్తవ సహోదరులు, ఆ రీతిగానే ముస్లిం సహోదరులు, ఆ రీతిగానే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులంతా ఒక యూనిట్గా ఏర్పడి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి క్రైస్తవులకు ప్రత్యేకించి మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో సామూహిక సమస్య, సువార్తను ప్రకటించే సేవకులపైన రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్లను హింసిస్తూ ఉన్నారు. తర్వాత వారిని కొట్టి జై శ్రీరామ్ అనిపిస్తూ ఉన్నారు. వారి చేత బొట్లు పెట్టిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించే నిమిత్తం, దాని మీద పోరాటం చేసే నిమిత్తం ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవుల రాజకీయ, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ నెరవేరావు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే, బహుజన సమాజ్ పార్టీ లీడర్షిప్ మాత్రమే బహుజనులకు న్యాయం చేయగలుగుతుంది అని మేము నమ్ముతున్నాం. కారణం బహుజన సమాజ్ పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చిన కలెక్టర్. 39వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్ రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగనుందని వెల్లడి. ఎంపీ కేసినేని నానిపై సంచలన ఆరోపణలు చేసిన బోండా ఉమా 2014-19 మధ్య కాలంలో నాని ఆస్తులు పెంచుకుని అప్పులు తగ్గించుకున్నారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.